హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం టీజీ టెట్ జూన్కి సంబంధించి 2025 మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొస్తుంటాను. సో మీకు కూడా హెల్ప్ కావచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వెబ్సైట్ వచ్చేసి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ GOV.in అనమాట. ఇది మనం ఈ వెబ్సైట్కి రావాలంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మీరైతే డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ టీజీ టెట్ జూన్ 2025 ఉంది కదా, దాని మీద మీరైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంకో విండో అయితే మనకి ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫీ పేమెంట్ అని, అదేవిధంగా పేమెంట్ స్టేటస్ అని, అదేవిధంగా ఇక్కడ జనరల్ నెంబర్ అని, అప్లికేషన్ సబ్మిషన్ అని ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంటుంది. అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ అయితే మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు అయితే మనకి ఏ అప్లికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో మనకి 15 డేస్ అయితే అప్లికేషన్ టైం అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే డిఎడ్ కానీ అదేవిధంగా బీఎడ్ కానీ కంప్లీట్ చేశారో, లేదంటే ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోండి. ఇక్కడ ఫీ పేమెంట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే విండో ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఆధార్ నెంబరు, అప్లికెంట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా SSCR ఈక్వాలెంట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా తెలంగాణ కాదా మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ పేపర్ మీరు చూజ్ చేసుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పేమెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. పేమెంట్ వచ్చేసి మనకి 750 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది పేమెంట్ ఏ విధంగా చేయాలనే ఇన్ఫర్మేషన్ అనమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత మీరు స్టేటస్ చూసుకోవచ్చు, జర్నల్ నెంబర్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చాలామంది పేమెంట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిందని అనుకుంటూ ఉంటారు. సో పేమెంట్ చేయగానే కంప్లీట్ అయినట్టు కాదు. పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ స్టెప్ ఖచ్చితంగా చేయాల్సిందే. చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రింట్ అనేది తీసుకొని మీరైతే దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది అప్లికేషన్ సంబంధించి. దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఏముందో నోటిఫికేషన్ వివరాలు ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు PDF అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 11/4/2025 నాడైతే మనకి ఇది నోటిఫై చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ఈ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయడం ఇబ్బంది అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి కూడా మీరు మన నుంచి కూడా సర్వీసెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మన నుంచి అప్లై చేయించుకొని అతి తక్కువలో మీకైతే PDF అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి టీజీ టెట్ జూన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. CBT అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 15/6/2025 నుంచి 30/6/2025 మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. నియర్గా మనకైతే టైం వచ్చేసి 2 months అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మంచి స్కోర్ అయితే సంపాదించుకోండి. 2 months అయితే మనకి డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మన కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే DLED కానీ డిఎడ్ కానీ బీఎడ్ కానీ లాంగ్వేజ్ పండిట్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అండ్ క్యాండిడేట్స్ పర్సింగ్ ఫైనల్ ఇయర్ అని కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే ఒకసారి గమనించండి. ఎవరైతే ఫైనల్ ఇయర్లు ఉన్నారో వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనం ఒకసారి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్స్
అదేవిధంగా మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి 15/6/2025 నుంచి 30/6/2025 మధ్యలో మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 9 గంటల నుంచి మార్నింగ్ 11:30 వరకు ఒక సెషను 2.5 hours. అదేవిధంగా 2 PM to 4:30 PM సెకండ్ సెషన్ అయితే మనకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫీజు వచ్చేసి 750 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. బోత్ పేపర్స్ ఎవరైతే పేపర్ 1, పేపర్ 2 మీరు అప్లై చేయాలనుకుంటే కనుక 1000 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, చూడండి. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అని, అప్లికేషన్ ఆన్లైన్లో అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేట్ అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన అన్నీ కూడా చదువుతాను. దానికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే కనుక నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే అన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ, ఇక్కడ పాస్ క్రైటీరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ వాళ్ళకేమో 60% రావాలి. అదేవిధంగా బీసీ వాళ్ళకేమో 50% రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకైతే 40% అయితే రావాల్సి ఉంటుందన్నమాట. మినిమం క్వాలిఫైకి సంబంధించింది. ఇంకా ఎక్కువ వస్తే మీకు ఈ స్కోర్ అనేది మీకు డిఎస్సిలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి 20% అదైతే మీరు దృష్టిలో ఉంచుకోండి. అదేవిధంగా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించింది. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చి 11/4/25 రావడం జరిగింది. ఇక్కడ బులెటిన్ వచ్చేసి మనకి 15 అంటే ఈరోజు రావడం అయితే జరిగిందనమాట. పేమెంట్ ఫీ ఆన్లైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 15 నుంచి 30 మధ్యలో అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ థాట్ ఈ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే ఈ వెబ్సైట్ని అయితే మీరు తరువుగా ఫాలో అయితే చేయాల్సి ఉంటుంది. లేదంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను కాబట్టి మీకైతే అందుతుంది అనమాట. ఇక్కడ హెల్ప్ లైన్ సర్వీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్స్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ అని మనకి 9/6/2025 నాడైతే ఉంటాయని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 15/6/25 నుంచి 30/6/2025 మధ్యలో అయితే మనకు ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది. 2 సెషన్లో మనకి ఎగ్జామ్ అయితే జరగడం అయితే జరుగుతుందనమాట. రిజల్ట్ వచ్చేసి మనకి 22/7/2025 నాడైతే మనకి దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించిన టీజీ టెట్ జూన్ 2025కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన డౌట్స్కి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు కామెంట్లో కూడా నేను తెలపడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము, ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంత వెయిటేజ్ వస్తుంది అనే సంబంధించిన వివరాలు అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే చూస్తాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.